మావి గన్ అంటానే ప్రభుత్వంలో భయం పుట్టుకుంది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా ఒక సంచలనం అవుతూ ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు కనెక్టివిటీ ఇచ్చి మీరు రాజధానిగా చేయండి, అమరావతిలో 2 లక్షల కోట్లు మీరు అప్పులు చేసి పెట్టుబడి పెట్టేదానికన్నా అందులో 10% ఇక్కడ పెడితే గొప్పగా తీర ప్రాంతం ఉన్న రాజధాని మనకు వస్తుంది. ఆల్రెడీ మచిలీపట్నం పోర్టుకు నేను నిర్మాణాలు చేపట్టాను. ఒక పోర్టు మనకు అందుబాటులో ఉంటుంది, తీర ప్రాంతం ఉంటుంది, నేషనల్ హైవే ఉంది, ఔటర్ రింగ్ రోడ్లు కానీ ఫ్లైఓవర్లు కానీ వీటి ద్వారా కొద్దిపాటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేసుకుంటే అమరావతికి పెట్టే 2 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కేవలం ఒక 20,000 కోట్లు 10% పెట్టుబడులు ఇక్కడ పెడితే గొప్ప రాజధాని అవుతుంది. చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ను మించిన వాటి తలదన్నేలా తీర ప్రాంతం ఉన్న రాజధాని మనకు వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప నిర్ణయాన్ని చిలక్కి చెప్పినట్లు చెప్తున్నాడు. కానీ మేము ముంపు ప్రాంతంలోనే రాజధాని కడతాం అని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి, ఖాళీ బీడు భూముల్లోనే రాజధాని కట్టాలనుకున్నాడు కాబట్టి, తమ కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి చంద్రబాబు డిసైడ్ చేసుకున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ పేరు ఇప్పుడు ప్రజలలో విస్తృతంగా చర్చ జరుగుతుంటే ఈ చర్చను పక్కదారి పట్టించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల మనసులను డైవర్ట్ చేయడానికి వ్యక్తిగత విమర్శలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు దిగేశారు. చంద్రబాబు అనుకూల మీడియా ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది వ్యక్తిగత విమర్శలకి. రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. మరి ఎన్టీఆర్ గారి మరణాన్ని కూడా మనం ప్రస్తావించాలిగా, వంగవీటి రంగా గారి మరణాన్ని కూడా మనం ప్రస్తావించాలిగా. మాజీ హోంమంత్రి మాధవ్ రెడ్డి ఎలా చనిపోయాడో ఇప్పుడు ఆయన మరణం పైన కూడా మనం డిబేట్లు పెట్టాలిగా. తిరుపతిలో చంద్రబాబు విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఒక విద్యార్థి నాయకుడు చనిపోయాడు. ఆ విద్యార్థి నాయకుడు ఎవరు, అతను ఎందుకు చనిపోయాడు, అతని గురించి కూడా మనం చర్చలు పెట్టాలిగా. ఎన్టీఆర్ గారి పైన చెప్పులు ఎవరు విసిరారో దాని వెనకాలగా ఎవరెవరు ఉన్నారో చర్చలు పెట్టాలిగా. ఇలాంటివన్నీ కూడా చర్చలు పెట్టి గత విషయాలను, పాత విషయాలను మనం కూడా తోడితే ఎలా ఉంటుంది మీరే చెప్పండి. కానీ మేము అలా నీచపు పనులు మేము చెయ్యము అని వైసీపీ నాయకులు అంటున్నారు. మేము అలాంటి నీచపు పనులు మేము చెయ్యము అని వైసీపీ నాయకులు అంటున్నారు. అది వాళ్ళ సంస్కారం. మరి మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర రాజశేఖర్ రెడ్డి గారి మరణాన్ని ప్రస్తావించింది ఎవరు? ఎవరు ప్రస్తావించారు? ఎందుకు ప్రస్తావించారు అంటే మావిగన్ అనే రాజధాని ప్రాంతం గురించి ప్రజల్లో చర్చ జరుగుతుంటే డైవర్ట్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో లేడని బొత్స సత్యనారాయణ అచ్చెన్నాయుడికి చెప్పాడట. ఆయన ఇప్పుడు ఎన్నో 16 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లో కూర్చుని ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడట. ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయం మీరు ఎప్పుడైనా చూసారా అని నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతకన్నా దిగజారిపోయిన రాజకీయాన్ని రాజశేఖర్ రెడ్డి మరణం గురించి ఇప్పుడు డిబేట్లు పెట్టుతూ జగన్మోహన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న ఇటువంటి రాజకీయాన్ని ఎప్పుడైనా చూసారా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి.